వీర్ సావర్కర్ నేషనల్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్. దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని ఆర్ఎస్ఎస్ అంటుంటే మోహన్ భగవత్ కామెంట్స్ కు సపోర్ట్ చేస్తుంది బీజేపీ. అయితే ఏం చేశాడని భారతరత్న ఇవ్వాలని ప్రశ్నిస్తున్నాయి విపక్షాలు. హిందుత్వ రూపశిల్పిగా పేరుగడించిన వినాయక్ దామోదర్ సావర్కర్, వీర్ సావర్కర్ మరోసారి టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడిన సావర్కర్ కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఉంది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కూడా ఇదే అంటోంది. వీర్ సావర్కర్ కి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ఇవ్వాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కేంద్రాన్ని కోరారు. వీర్ సావర్కర్ కు భారతరత్న ఇస్తే ఆ పురస్కారం ప్రతిష్ట మరింత పెరుగుతుందని మోహన్ భగవత్ అభిప్రాయపడ్డారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రతిపాదనకు బీజేపీ సపోర్ట్ చేస్తోంది. వీర్ సావర్కర్ కు భారతరత్న ఇవ్వాలన్న మోహన్ భగవత్ వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ సమర్థించారు. సావర్కర్ దేశానికి చేసిన సేవలు అత్యున్నత పురస్కారం కంటే గొప్పవని, ఆయనకు భారతరత్న లభిస్తే ప్రతి భారతీయుడు గర్వపడతాడని కంగనా అన్నారు. मोहन जी ने जो सावरकर जी के लिए जो भावना जताई है, आई थिंक हर भारतीय यही भाव रखता है और मुझे लगता है कि भारत रत्न से भी वो कहीं ऊपर है, लेकिन भारत रत्न अगर सावरकर जी को मिलता है तो हर देशवासी के लिए ये गर्व का. అటు సినీ ప్రముఖులు కూడా ఈ ప్రతిపాదనను స్వాగతిస్తున్నారు. అర్హులకు పురస్కారం దక్కాలంటున్నారు. तो उनके ऊपर बड़ों पर है, बड़े डिसाइड करेंगे. लेकिन सर आपको क्या लगता है मिलना चाहिए भारत? मैं तो सोचता हूँ कि जिनको जो डिजर्व करते हैं उनको मिलना चाहिए. అయితే ఈ ప్రతిపాదనపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏ ప్రాతిపదికన సావర్కర్కు భారతరత్న ఇవ్వాలని కాంగ్రెస్ ప్రశ్నించింది. మరోవైపు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కామెంట్స్ పై భగ్గుమన్నారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. దేశానికి ఏం చేశారని సావర్కర్కు భారతరత్న ఇవ్వాలని ప్రశ్నించారు ఓవైసీ. मेरे अजीज दोस्तों और बुजुर्गों, और फिर जो लोग बोल रहे कि भारत रत्न उनको दिया जाना चाहिए, सुनो आरएसएस वालों, हैदराबाद सरजमीन दखन के मौलवी अलाउद्दीन थे, जिन्होंने मक्का मस्जिद के इमाम थे, खुतबा दिया रमजान के महीने में. ప్రస్తుతం ఈ ఏడాది భారతరత్నను ఇంకా ఎవరికీ ప్రకటించలేదు. జాబితాలో అనేక మంది పేర్లున్నాయి. వీర్ సావర్కర్ పేరుని ఆర్ఎస్ఎస్ ప్రతిపాదించింది. బీజేపీ కూడా సపోర్ట్ చేస్తోంది. దీంతో ఈసారి భారతరత్న పురస్కారం సావర్కర్కే దక్కుతుందా అనే చర్చ జరుగుతోంది.